అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మరణించడం చాలా దురదృష్టకరం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున వారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వారే స్వయంగా రావాలని అనుకున్నారు. అనుకోకుండా ఢిల్లీ నుంచి ఫోన్ రావడం వల్ల వెంటనే పక్కన మన శాసనసభ్యులు హరీష్ గారు, సిరిపూర్ కాగజ్నగర్ యొక్క శాసనసభ్యులు హరీష్ గారు కూడా రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుని యొక్క సూచన మేరకు నేను కూడా ఈరోజు రావడం జరిగింది. దీన్ని ఆత్మహత్యగా మాత్రం మేము కాదు, మాతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో మీరే విషయాలు ఎవ్వరు కూడా ఆత్మహత్య భావిస్తారు. హరీష్ గారు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి హత్యగా మాత్రమే భావిస్తారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉండరు ఎవరు కూడా. కానీ ఇక్కడ ఎంత అరాచకం చేస్తే ఇటు పోలీసులు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత అరాచకం చేస్తే, ఎంత ఇబ్బందులు పడితే ఒక ధైర్యం ఉన్న నాయకుడు వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నాడు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆయన ఇల్లు చూడండి, ఇంత ఇంటీరియర్ ప్లేస్ అంతా కూడా ఒక జంగల్ ప్లేస్. ఈ ప్రాంతంలో కనీసం ఇల్లు లేదని పక్కకున్న గుంట జాగమ్మి ఇలా బిడ్డల పెళ్లి చేసిందంటే ఎంత పేదరికం ఉన్నాడో ఒకసారి మనం అర్థం చేసుకున్నాం. ఆ పేదరికంలో ఉన్నప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక నిక్కార్సైన కార్యకర్త మధుకర్. గతంలో మా దురదృష్టం ఏంటంటే, మేము గతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి, అక్రమాలు, అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్లాడాం. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి, కానీ ప్రజలు ఏం నమ్మిరో ఏం చేసినా మాకు అర్థం కాలేదు. ఓట్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజల కోసం ఉద్యమాలు మేం చేస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేసారు. ఇవాళ మా పరిస్థితి ఏంది? ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చేసింది, కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు, కార్యకర్తలను 100 రోజుల పాటు, నెల రోజుల పాటు జైల్లో వేసారు, కాలు చేతులు విరగొట్టారు, రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. కానీ అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్టాను, ఎక్కడ భయపడలే. కానీ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? ఇవాళ బీఆర్ఎస్ కంటే ఇంకా దౌర్జన్యంగా ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఇలా విరుచుకుపడి ఇలా ఇంత దౌర్జన్యాలు, ఇంత దమనకాండ చేస్తున్నంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. వాళ్ళేమో అట్లా వేసారు, వీళ్ళేమో ఇట్లా వేసారు. ఇంకెన్ని రోజులు భరించాలి మీరు చెప్పండి? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మధుకర్ అనే కార్యకర్త గురించి ఇవాళ ఇటుపక్క కార్యకర్తలు, అటుపక్క ప్రజలందరూ కూడా, సామాన్య ప్రజలు, ఆ చిన్న చిన్న అమ్మాయిలు, మధుకర్ అన్న మావాడు, మాకు ఆపద వస్తే, మాకు కష్టం వస్తే మధుకర్ అన్న మమ్మల్ని ఆదుకుంటాడు. ఆ రోజు కూడా చిన్న చిన్న పిల్లల డీజే వల్ల ఎగిరి పడితే పరిస్థితి ఉన్నది. బాగా తప్పదాగి ఫాల్తునా కొడుకులు అందరూ కూడా ఇలా డీజేలు పెట్టి ఇబ్బంది పడుతున్నారు. మా గుడిసెలు మొత్తం కదులుతున్నాయి. ఇంట్లో ఉండలేని స్థితిలో ఇవాళ మేము మధుకరణకి చెప్తే, మధుకరణ పోయి ఇవాళ పోలీసులకు చెప్తే ఇలా దాన్ని ఆపాల్సిన పోలీసులు ఉల్టా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి తలొగ్గి వాళ్ళ ఇంటికి వచ్చి పోలీసు అధికారులు వచ్చి ఇంత అరేంజ్మెంట్ చేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడము, అత్యాచారం కేసు పెట్టడము. ఇది ఆలోచన అర్థం కాలేదు. ప్రభుత్వాలు గతంలో ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిట్నే చేస్తే ఇవాళ అధికారుల పరిస్థితి ఏంది? కోట్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా,
మీరు ఏం చేసినా కూడా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి పోలీసు అధికారులు కానీ హరాస్మెంట్ చేసే కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తించాం. చుక్కలు చూపెడతాం. మేము అరాచకం చేయమేము. ప్రజల్ని ఇబ్బంది పెట్టేటోళ్లను, ప్రజల ఆస్తులను దోసుకునే వాళ్ళను ఎట్టి బస్సులో వదిలిపెట్టాం. గుర్తుంచుకోండి. చాలా మంది అనుకుంటారు, బీజేపీ చాలా రోజులు చెప్తారు, ఈసారి ఎట్టి పలకు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఇలా యూపీలో చూడండి, ఇతర రాష్ట్రాలు చూడండి, ఎట్లా పాలన చేస్తాం. గుండాగిరి చేస్తూని, రౌడీజం చేస్తూని, ప్రజల మాన ప్రాణ ధనాన్ని దోచుకుంటాలను, ఆస్తులను దోచుకుంటాలను ఏ విధంగా శిక్షిస్తున్నామో ఒక్కసారి వచ్చండి. అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. దురదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోండి. నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఇలా మధుకర్ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టడం వల్ల, అరాచకాలు చేయడం వలన, హేళన చేయడం వలన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన కార్యకర్తలు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత అరాచకాలు చేసింది భరించడం. కాంగ్రెస్ పార్టీ ఇంకా అరాచకాలు చేస్తుంది, ఇంకా భరించాలి. ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా అరాచకాలు చేస్తుంది, పోలీస్ కేసులు పెడుతుంది, లాఠీ చార్జీలు చేస్తుంది, జైల్లో పంపుతుంది. కానీ అన్నిటికీ భరించి తెగించి కొట్లాడేటోడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త. దాన్ని గుర్తుంచుకోవాలి. అరే నక్సలైట్ ఎదురించి ఇలా అనేక మంది కార్యకర్తలు పోరాటం చేశారు. నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చారు, సంపుతామన్నారు, డేట్లు చెప్పిండ్రు, ప్లేస్లు చెప్పిండ్రు, చాలా మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక మంది కార్యకర్తలు, నాయకులు నమ్మిన సిద్ధాంతం కోసం, భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బాడీలో బుల్లెట్లున్నాయి, నక్సలైట్లు తీసిన బుల్లెట్లున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న నాయకులు, అనేక మంది సీనియర్ నాయకుల యొక్క కాళ్లు చేతులు విరిచి నక్సలైట్లు, టెర్రరిస్టులు దాడి చేశారు. నడవలేని పరిస్థితి, బాడీలో బుల్లెట్ పెట్టుకుని ఇప్పుడు కూడా పార్టీ కోసం. ఇలా మురళీధర వారి బాడీ లోపల ఇప్పుడు బుల్లెట్ ఉన్నది, మురళీధర వారి బాడీ లోపల. కానీ మురళీధర వారు ఏ రోజు కూడా భయపడడానికి పోలే. ఇప్పుడు కూడా అదే జెండా కోసం పనిచేస్తున్నాడు. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేస్తున్నాడు, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాడు. అనేక మంది నాయకులు వల్ల సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. ఇది నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము, ధైర్యం. ఇది మరి వాళ్ళ స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. వాళ్ళు మనకు ఆదర్శం ఇవ్వాలి. ఇప్పుడు నాయకులు మనకు ఆదర్శం. బట్ అందుకే అప్పీల్ చేస్తున్నారు, ఈ ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కావు. మన సమాజానికి భరోసా ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్, మీకు ఇబ్బందులు వస్తున్నాయి, ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తున్నది, మీకండగా మేమున్నామని చెప్పి ఇలా మధుకర్ చాలా సందర్భాలు ధైర్యాన్ని ఇచ్చిండు, ప్రోత్సాహాన్ని ఇచ్చిండు, భరోసా ఇచ్చిండు. ఇవాళ అటువంటి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉన్నది. దాన్ని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తించాలి. ఆత్మహత్యలు చేసుకుంటే సమాజంలో కూడా భరోసా అవుతుంది. సమాజాన్ని కాపాడేది భారతీయ జనతా పార్టీ ప్రజలు భావిస్తున్నారు. మా కోసం కొట్టాడేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ధైర్యంగా కొట్టాడాల్సిన బాధ్యత, ఇలా కమిట్మెంట్ తో కష్టపడి పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 100% భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కార్యకర్తలకు అండగా ఉంటుంది. ఇలా మధుకర్ కుటుంబానికి అండగా ఉంటాం. మధుకర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇది బయట చెప్పాల్సిన అవసరం లేదు, అది బాధ్యత మాది. దాన్ని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మేము బాధ్యతగా భావిస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు కూడా తప్పకుండా భరోసా ఇవ్వమన్నారు. రాష్ట్ర పార్టీ పూర్తిగా మధుకర్ కుటుంబానికి, ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, మీరు వెంటనే సంబంధిత పోలీస్ అధికారుల మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ అరెస్ట్మెంట్ చేశారో, ఎవరైతే అరాచకం చేసిండో, మధుకరు ఆత్మహత్యకు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకపోయారు, దొరకలేరు, దొరకబడుతున్నాం. మీరు దొరకబడితే దొరుకుతారు, మీరు దొరకబడితే దొరుకుతారు. వాళ్ళను వెంటనే 48 అవర్స్ 48 గంటల లోపల వాళ్ళని అరెస్ట్ చేయాలి. సంబంధిత పోలీసు అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమాన్ని వీళ్ళు తట్టుకోలేరు. రాష్ట్ర అధ్యక్షుల వారు ఇది స్వయంగా నన్ను
మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమన్నారు. దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. హైదరాబాద్లో ముట్టడిస్తాం, రామగుండంలో ముట్టడిస్తాం. దీనిలో వెనుకడుగు పోయే ప్రసక్తి లేదు. మా కార్యకర్తను ఆత్మహత్య చేసుకునే స్థాయిలో మీరు అరాచకాలు చేసినంటే దాన్ని గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. వాళ్ళు మీరు కలిసి చేస్తున్నారంటే మీ ఇద్దరికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. మీరు రాష్ట్రంలో అధికారం ఉంటే దేశంలో మేము అధికారంలో ఉన్నాం. దాన్ని గుర్తుంచుకోవాలి. నేను ఇప్పటికి చెప్తున్నాను, డిమాండ్ చేస్తున్నా. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మీరు చర్యలు తీసుకుంటారా లేకుంటే మా పార్టీ కార్యకర్తలు చర్యలు తీసుకుంటాం. వెనుకడు పోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే మధుకర్ యొక్క హాల చూసినాక, మధుకర్ కుటుంబం యొక్క హాల చూసిన తర్వాత నాకే బాగా అనిపిస్తుంది. ఇల్లు లేదు, ఒక కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. దానికి డోర్స్ లేవు, పరదలు కట్టుకొని ఒక్కింట్లో చిన్న 1-2 రూమ్ల పరదలు కట్టుకొని 6 ఇలా ఇంట్లో ఉంటున్నారంటే ఇంత ఘోరమన్నా. తిండికి లేని మధుకరు, కుటుంబాన్ని పోషించుకోలేని మధుకరు ఏ రోజు జిల్లా అధ్యక్షుడి దగ్గరకు, రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరకు నా కుటుంబ పోషణ భారం ఉన్నది, నా కుటుంబాన్ని ఆదుకోవడం చెప్పలే మధుకరు. నాకు పార్టీ ముఖ్యం, పార్టీ గెలుపు ముఖ్యం, నా పార్టీ జెండా ముఖ్యం అని చెప్పుకుని పార్టీ కోసం పనిచేస్తా అని చెప్పుకున్నాడు తప్ప తన బాధలు ఏదో చెప్పుకోవాలి. ఈ రోజు నేను చూస్తున్నాను. నేను ఏదో చెన్నూరు లోకల్ ఉన్నాను కావచ్చు, హరీష్ గారు చెప్తున్నా నేను లోకల్నే కదా అనుకుంటాను. నేను వచ్చి చూస్తుంటే ఇంత మారుమూల ప్రాంతంలో కాషాయపు జెండా కోసం, కమలపూర్ జెండా కోసం మధుకర్ లాంటి కార్యకర్తలు పనిచేస్తున్నారంటే అలా మధుకర్ లాంటి కార్యకర్తలే మాకు స్ఫూర్తి, మధుకర్ లాంటి కార్యకర్తలే మాకు ఆదర్శం. బట్ మధుకర్ ఏ సిద్ధాంతం కోసం పనిచేసిండో, ఏ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా పనిచేసిండో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యకర్తల నాయకులందరూ కూడా కంపల్సరీ పనిచేయాల్సిందే. కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. నేను ఏ ఇబ్బంది అయినా, హోమ్ మినిస్టర్ అయినా, నా హోమ్ మినిస్టర్ పక్క పెట్టి కూడా ఇలా మారుమూల ప్రాంతం కూడా వస్తా, భవిష్యత్తులో కూడా వస్తా. మళ్ళా తిరిగి నేను ఇక్కడ వచ్చే పరిస్థితిని పోలీస్ అధికారులు గాని ప్రభుత్వం గాని కొన్ని తెచ్చుకోవద్దని మాత్రం హెచ్చరిస్తున్నారు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆల్రెడీ హరీష్ గారు ఉదయం చూడుకున్నారు. మా జిల్లా అధ్యక్షుడు బాబు నిన్న నుంచి ఒక నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం, పాపం పరిస్థితి చెప్పడం. ఇవాళ నిన్నటి నుంచి ఇక్కడనే ఉండి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, మిగతా నాయకులందరూ కూడా, మా శ్రీనివాస్ గారు కంటెస్టెంట్ క్యాండిడేట్, అదిగా వెంకటేష్ నేత గారు వచ్చిపోతున్నా, అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇలా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మధుకర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలుస్తాం. ఇది నీల్వాయి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మండలాధ్యక్షునిగా పనిచేస్తున్న మధుకర్ లాంటి వ్యక్తే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ జెండా మోసే కార్యకర్తలు మరింత మనోవేదనతో ఉన్న ఈ సమయంలో మీరేం చెప్తారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు మనోవేదన గురిగా ఇంతకుముందు చెప్పిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మీరే చెప్పండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం ఉన్నప్పుడు ధైర్యంగా కొట్లాడిన పార్టీ పేరు, ఒక పార్టీ పేరు చెప్పండి, భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ మారుమూల ప్రాంతంలో మధుకరు ధైర్యంగా కాషాయపు జెండా కోసం, కమలపూర్ జెండా కోసం పనిచేస్తున్నట్టే, ధైర్యంగా పనిచేసినట్టే ఇటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఇటువంటి ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నారు, దేశం మొత్తం ఉన్నారు, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు, సరిహద్దులో పనిచేస్తున్నారు. కాబట్టి మా కార్యకర్తలు ఎవ్వరు మనోవేదన గురిగారు. మా కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేస్తారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధీస్తూ తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నాయకత్వంలో తప్పకుండా పనిచేస్తున్నాం. అరే వాళ్ళని అడ్డుకున్నామని, నక్సలైట్ టెర్రరిస్ట్ అడ్డుకున్న పార్టీ మరి వీళ్ళంతనే గింత వీళ్ళు గింత. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దర్శకుంటే ఎవ్వడింట్లో ఉన్నాడు, ఒక్కడింట్లో ఉన్నాడు. కానీ ప్రజల కోసం పనిచేస్తాం. ఈ గుండాగిరికి, ఈ దౌర్జన్యాలకు మేము వ్యతిరేకం. మేము అన్నింటికీ భరించి కొట్లాడటం, దాన్ని గుర్తుంచుకోవాలి. ఏం చెప్తారన్న హోంమంత్రిగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి, ఎవరైతే ఈ బాధ్యులకు బలవన్మరణానికి కారణమైన అంతిమంగా మీ నోటి నుండి నేను మళ్ళీ చెప్తున్నా, 48 అవర్స్ లో కూడా అరెస్ట్ చేయాలి. చేయకుంటే ఏం జరుగుతుందో మీరు చూస్తారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.